వర్ణాశ్రమ లేఖలు 67వ లేఖ అర్పణ ఆగస్టు 22, 1946. చాలా కాలం నుంచి వస్తుపోతూ ఉండే భక్తులొకరు వారం రోజుల క్రితం భగవాన్తో వైష్ణవ సాంప్రదాయాన్ని గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. వారి మధ్య సమాశ్రయణం పొందారట. ఆ సంగతి వారు చెప్పగా విని తమ పూర్వ చరిత్ర ఇలా సెలవిచ్చారు భగవాన్. నేను కొండ మీద ఉండగా కొందరు వైష్ణవులు వస్తూ ఉండేవారు. వైష్ణవులలో వడగలై, తెన్గలై అనే 2 సాంప్రదాయాల వాళ్ళు ఉన్నారు కదా. ఏ సాంప్రదాయం వారు వస్తే ఆ సాంప్రదాయానుసారం మాట్లాడేవాణ్ణి. మనదేం పోయింది అని. అది చూచి ఈ స్వామి మనపక్షమేనని సమాశ్రయణం పొందమంటే మాత్రం ఒప్పలేదు. చక్రాంకితాలుంటే గాని వైకుంఠానికి రానియరని వారి తలంపు. ఈ శరీరంతో వైకుంఠానికి పోయిన వారెవరన్నా ఉంటే చూపండి అనేవాణ్ణి. వారి సాంప్రదాయాలలో సాయుధ్యం ఒప్పరు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఉంటాడట. ఆయన చుట్టూ ఈ ముక్త పురుషులంతా కూర్చుని సేవిస్తారట. అంతా ఎలా పడతారో కాళ్ళకి కాళ్ళు, చేతులకు చేతులు రాసుకుంటూ కూర్చుంటారు కాబోలు. ఏమో అది వారికే తెలియాలి. అంతేకాదు, ఈ సమాశ్రయణం పొందేటప్పుడు సర్వస్వం గురువుకు అర్పణ చేస్తున్నామనే మంత్రం ఉంటున్నదట. ఆ మంత్రం చదివి గురువుకు దక్షిణ ఇస్తే సరి, అర్పణ అయిపోతుంది. తర్వాత ఏం చేసినా పర్వాలేదు, వైకుంఠంలో సీటు రిజర్వ్ అవుతుంది. ఇంకేం కావాలి? ఇది కొందరి తలంపు అని అన్నారు. అర్పణ అంటే అంత తేలికగా భావించుట ఒట్టి భ్రమ. అర్పణ అంటే మనస్సు అణిగే ఒక వస్తువు కావాలి, అంటే వాసనాశూన్యం కావాలన్నమాట. అలా కావటానికి స్వప్రయత్నం, ఈశ్వరాలంబన ఉంటే గాని కుదరదు. అప్పుడు గాని సర్వస్వము అర్పించలేము. మనం అర్పించుట ఏమి? తానే అర్పణ అవుతుంది. ఆ పట్టు చిక్కేంత వరకు ప్రయత్నించాల్సిందే. ప్రయత్నించగా ఎప్పుడో గాని ఆ పట్టు చిక్కదు. చిక్కితే మరి తిరుగులేదు. అంతేగాని అర్పణ అర్పణ అని నోటితో చెప్తే ఏం లాభము? నేను అనేది ఒకటి ఉంటే కదా అర్పించటం. అది తెలుసుకుంటే ఉన్నది ఒకటే వస్తువు, నేను అనే మనస్సు తానుగా అణుగుతుంది. అదే సరియైన అర్పణ అని అన్నారు భగవాన్.